క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 28 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను నీకు తోడైయుండి నిశ్చయముగా మేలు చేయుదును అని నీవు సెలవిచ్చితివి. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనం. ఇలా ఆయన చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థించడం సరైన విధానం. దేవుడు మనకేం వాగ్దానం చేశాడో సవినయంగా ఆయనకు మనం గుర్తు చెయ్యొచ్చు. మన నమ్మదగిన దేవుడెప్పుడూ మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాడు, లేక దాన్ని నెరవేర్చకుండా మధ్యలోనే విడిచిపెట్టేవాడూ కాడు. అయితే తన ప్రజలు ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేయడాన్ని ఇష్టపడతాడు. వాళ్ళు జ్ఞాపకం చేసినప్పుడు తన వాగ్దానాలన్నీ మనసులో తలంచుకుంటాడు. ఇలా ఎందుకు చేయమంటున్నాడంటే, తన ప్రజల జ్ఞాపకాలను తాజాగా ఉంచాలని, వారి విశ్వాసాన్ని ఉజ్జీవింపచెయ్యాలని, వారి నిరీక్షణను నవనూతనంగా చెయ్యాలని ఆయన ఉద్దేశం. దేవుని వాక్యం ఇవ్వబడింది ఆయన కోసం కాదు, మనకోసమే. ఆయన ఉద్దేశాలు మారవు. తన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశించిన దేవుడు దానికి కట్టుబడి ఉండేలా చేయటానికి మనం వాగ్దానాలు జ్ఞాపకం చేయనక్కర్లేదు. ఆ వాగ్దానాలు మనకు ఇవ్వబడింది ఎందుకంటే మనలను బలపరచటానికి, మనలను ఆదరించటానికే. కాబట్టి మనం ఆయనతో నీవు ఇలా అన్నావు కదా అంటూ జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాడు. నేను నిశ్చయముగా నీకు మేలు చేయుదును అనే మాట దేవుని కృపావాక్యాలన్నిటి సారాంశం. నిశ్చయముగా అనే మాటను ప్రత్యేకంగా గమనించండి. ఆయన మనకు మేలు చేస్తాడు, నిజమైన మేలు చేస్తాడు, శాశ్వతమైన మేలు చేస్తాడు, అన్ని విధాలైన మేళ్లు చేస్తాడు. కేవలం మేళ్లు మాత్రమే చేస్తాడు. ఆయన మనలను మంచిగా మారుస్తాడు. అన్ని మేళ్లకంటే ఇదే ఉన్నతమైన మేలు. మనం ఈ లోకంలో ఉండగా పరలోకపు పరిశుద్ధులను చూసినట్లే చూస్తాడు. అది ఎంత పెద్ద మేలు! యేసుతోనూ సకల పరిశుద్ధులతోనూ మనం కలిసి జీవించటానికి త్వరలోనే మనలను ఆయన తీసుకుని వెళ్తాడు. ఇది అన్నింటికంటే అద్భుతమైన మేలు. ఈ వాగ్దానం మన హృదయాల్లో ఉంటే ఏశావులా కాని మరెవర్లా కాని భయపడనక్కర్లేదు. దేవుడే మనకు మేలు చేసేటప్పుడు మన ఎడల కీడు జరిగించగలవాడెవడు? దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.